తననన తోం తననన తీం తత్వం తననన తీం తననన తోం తననన తీం తత్వం తననన తోం తననన తోం తననన తీం తననన తీం తననన తోం తననన దరే రే నా ననన తినండి. నీళ్లు తాగండి. భగవంతుడు నా నుదుటన ఏం రాత రాశాడు, నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నాడో అర్థం కావటం లేదు. అలాగే మేడం, నేను చూసుకుంటాను. మేడం, మా ఇన్స్పెక్టర్ మేడం పిలుస్తున్నారు, రండి మేడం. ఏ లక్ష్మి, నీకు అది మేడమే నేను మేడమేనా? అంటే దొంగని పోలీస్ని సమానం చేశావా? హంస పాలని నీళ్ళని వేరు చేసినట్టు నువ్వు దొంగని పోలీస్ని వేరు చేయి. సారీ మేడం. ఏ జ్యోతి, ఎల్లక్కడ కూర్చో. అలా చూస్తావేంటే, ఎల్లక్కడ కూర్చో. ఏ లక్ష్మి, ఇప్పుడు పిలు, ఎలా పిలుస్తావో. ఏ జ్యోతి, మా ఇన్స్పెక్టర్ మేడం రమ్మంటున్నారు, పదా. ఇది కరెక్ట్ మీటర్. లక్ష్మి, ఆ కుర్చీ సరిగ్గా వేయి. అలాగే మేడం. ఇప్పుడు చెప్పు, నీకు నీలాంబరి మేడం ఎలా పరిచయం? మీరు నన్ను ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారు మేడం? జలజత్త గురించి, శారదమ్మ గురించి అడగటానికే కదా. మధ్యలో నీలాంబరి ఎందుకు వచ్చింది? అసలు ఆవిడకి ఈ కేసుకి సంబంధం ఏంటి? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తావేంటి? ఖచ్చితంగా వేస్తాను. నాకన్నీ తెలుసు. మీరేదో గాల్లో లాఠీ ఊపి బెదిరిస్తే వేరే వాళ్ళు బెదురుతారేమో. నేను బెదరను మేడం. మీరేమైనా చేయండి, ఎలాగైనా అడగండి. జలజత్త ఎక్కడుందో నాకు తెలీదు. శారదమ్మ మాత్రం మల్కాపూర్ అనే ఊరు వెళ్తానని చెప్పారు. ఆ ఊరు ఎక్కడో కూడా నాకు తెలీదు. మీరొక పని చేయండి. పేపర్లో చదివాను, టీవీలో చూశాను. పోలీసులు దళాలుగా విడిపోయి నేరస్తుల్ని వెతుకుతారని. నిజంగా శారదమ్మ, జలజత్త మీరనుకున్నట్టు క్రిమినల్స్ అయితే మీ పోలీసుల్ని పంపి వెతికించండి. నన్ను స్టేషన్లో పెట్టి బెదిరిస్తే అస్సలు ఉపయోగం ఉండదు. నన్ను కొడతారా? కొట్టండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు వెళ్తాను. ఆగో! నీ వర్షం నువ్వు చెప్పావు కదా, నేను చెయ్యాల్సింది నేను చెయ్యాలి కదా. పోయి అక్కడ కూర్చో, వెళ్ళక్కడ కూర్చో. ఏ లక్ష్మి. మేడం, దీని మీద ఒక్క కన్నేసుంచు. ఎవ్వరికైనా ఫోన్ చేసిందో నీ ఉద్యోగం ఊడిద్ది. అయినా దానికి దాని ఫోన్కి కాపలా ఎందుకే? దాని ఫోన్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో. అలాగే మేడం. ఫోన్ ఇవ్వు.